కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మీ గ్రామానికి రావడం జరిగింది. ముఖ్యంగా మీ గ్రామంలోని సమస్యలు చెప్పడం జరిగింది. గతంలో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ ఒక బోర్ వేయించాను. ఆ బోర్ ద్వారానే ఇప్పటికి కూడా నీటి సౌకర్యం ఉంది. చాలా నీటి ప్రాబ్లం చుట్టుముట్టు అన్ని గ్రామాల్లో కూడా ఉంది. అదేవిధంగా మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద హౌసింగ్ కింద ఇండ్లు ఇచ్చాం. మరి అప్పట్లో కంప్లీట్ అయిన ఇండ్లు, ఫైనల్ స్టేజ్లో ఉన్న ఇండ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 నెలలు కంప్లీట్ చేస్తే, మరి ఈ ముఖ్యమంత్రి కంప్లీట్ అయిన ఇండ్లకి పేమెంట్ దాదాపు 1340 కోట్లు ఉన్నాయి. ఒక్క నెలలోనే రిలీజ్ చేస్తానని చెప్పాడు. 5 సంవత్సరాలైనా ఇప్పటి వరకు దానికి ఎలాంటి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మీ గ్రామంలో 60 ఇండ్లు ఉన్నాయి. మన గవర్నమెంట్లో శాంక్షన్ అయ్యి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కంప్లీట్ అయిన ఇండ్లకి మనం అప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన డబ్బు తప్ప ఇవ్వలేదు. ఆ ఇండ్లకి పేమెంట్ కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుపోయి, గతంలో అప్పుడు 5 ఏళ్ళు మన ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద 1340 కోట్లు బిల్స్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ అందరికీ ఇప్పించే కార్యక్రమాన్ని మేము చేస్తాం. అదేవిధంగా ఈ తాగునీటి సమస్య అన్ని గ్రామాల్లో ఉంది. మరి ఇప్పుడు మన ఎమ్మెల్యే అభ్యర్థి అయిన డాక్టర్ పార్థసారథి వాల్మీకి కులానికి సంబంధించిన వ్యక్తి. ఆయన పంటి డాక్టర్, డెంటల్ అంటే మీకు అర్థం కాదు, పళ్ళ డాక్టర్. ఆయన ఆదోన్లో కూడా ఆయన ఒక హాస్పిటల్ ఉంది. మొత్తం 4 రాష్ట్రాల్లో ఆయన 140 హాస్పిటల్స్ ఉన్నాయి. ఆయన మన కర్నూలు జిల్లా సంబంధించిన వ్యక్తే. వాళ్ళ తల్లి తండ్రి అంతా కర్నూలులోనే నివాసం ఉన్నవాళ్ళు. వృత్తిరీత్యా వాళ్ళ నాన్నగారు టీచర్. ఆయన టీచర్ ఉద్యోగం చేస్తూ చిత్తూరు జిల్లాకి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. అక్కడ నుంచే చాలామంది ఆయన స్థానికుడు కాదు అని చెప్తున్నారు. ఆయన స్థానికుడే. మరి లాస్ట్ టైం కూడా 2019లో బీజేపీ పార్టీ తరఫున పార్లమెంటు పోటీ చేశారు. మనమందరూ ఈ చుట్టుముట్టు గ్రామీణ ప్రాంతం వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈయన్ని మనం గెలిపించుకుంటే సెంట్రల్ ఫండ్స్ ఇప్పుడు ఈ మొత్తం గతంలో న్యూమెరికల్ వాటర్ స్కీమ్ కింద మీ అందరికీ నీళ్ళు ఇవ్వడం జరిగింది. గ్రామాలు ఇండ్లు పెరిగాయి, జనాభా పెరిగింది. మరి అప్పుడున్న స్కీమ్ ద్వారానే అందరికీ నీళ్ళు ఇవ్వాలంటే ఇబ్బంది. మరి కొత్త స్కీమ్ తీసుకురావాలి. కొత్త స్కీమ్ తీసుకొచ్చి కొత్త పైప్ లైన్ వేసి ఇంటింటి కుళాయి కనెక్షన్లు ఇవ్వాలి. ఇవన్నీ జరగాలంటే పార్థసారథి గారు ఎమ్మెల్యేగా గెలిస్తే సెంట్రల్ ఫండ్స్ తీసుకొచ్చి ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. మరి ఈ గ్రామంలో ఉన్న ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా బ్రహ్మాండమైన స్వాగతం పలికారు. నేను కూడా 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నోసార్లు గ్రామానికి వచ్చాం. ఇంత పెద్ద సంఖ్యలో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. కాబట్టి మీలో మార్పు వచ్చింది. ఖచ్చితంగా మీరు ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించడానికి కంకణబద్ధంతో ఉన్నారని నాకు అర్థమవుతా ఉంది. దయచేసి ఈ అవకాశాన్ని మన నియోజకవర్గంలో ఉన్న ప్రజానీకం అందరూ ఉపయోగించుకోవాలి. ఎందుకంటే సెంట్రల్ నిధులు అనేది లక్షల కోట్లతో ఉంటుంది బడ్జెట్. మన రాష్ట్రం బడ్జెట్ అనేది 2-2.5 లక్షల కోట్లలో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా ఆయన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తి కాబట్టి నేను కూడా మన పార్టీ తరఫున, మీ అందరి తరఫున సోదరులు పార్థసారథి గారు శాసనసభ్యుడు అయిన వెంటనే మీరు ఫస్ట్గా ఈ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలకి వాటర్ స్కీమ్కి మీరు సెంట్రల్ నుంచి మీరు ఏం అవస్థ పడతారో మీ ఎఫర్ట్స్ ఉపయోగించి
ఈ ఆదోన్ నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలకి తాగునీటి కొరత తీర్చారంటే చిరస్థాయిగా మీ పేరు ఉంటుంది. పార్థసారథి అనే ఎమ్మెల్యే గారు ఎన్నికైన తర్వాత గతంలో ఎంతమంది ఎమ్మెల్యేలు నాతో మొదలుకొని ఎవరు చేయని పని పార్థసారథి గారు చేశారనే పేరు మీకు చిరస్థాయిగా చేయండి. ఈ అన్ని గ్రామాల ప్రజానీకానికి, ఆదోన్ పట్టణంలో ప్రజానీకానికి పెద్ద మొత్తంలో ఫస్ట్ ప్రయారిటీ మీరు నీటికే తీసుకోండి. ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత మిగతా విషయాలకు పోండి. ఫస్ట్ ప్రయారిటీ, ఎందుకంటే మీరు శాంక్షన్ చేపించినా కూడా అది గ్రౌండ్ కావాలంటే 2-3 సంవత్సరాలు పడుతుంది. ఖచ్చితంగా మా అందరి తరఫున మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ ప్రాంతంలో ఉన్న వాటర్ సమస్యను తీర్చండి. మరి ఈ పెండింగ్ హౌసింగ్ బిల్లులన్నీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మరి ఎమ్మెల్యే గారు మేము అందరూ తీసిపోయి ఆ పెండింగ్ బిల్లులన్నీ ఇప్పించేదానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఈ ఊరిలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు ఉన్నారు. మరి ఎస్సీ కుటుంబానికి సంబంధించిన వాళ్ళు దాదాపు 400 ఓటర్స్ ఉన్నారు ఇక్కడ. ఒక్కసారి మీరు ఆలోచించండి, ఈ ప్రభుత్వంలో మ్యాక్సిమంగా సఫర్ అయిన ఫస్ట్ ఎస్సీలు ఎంతమందిని, పెద్ద ఒక డాక్టర్ని ఏ పరిస్థితి పట్టింది కరోనా టైంలో మీ కళ్ళారా చూశారు. ఆయన లాస్ట్కి పిచ్చోడిని చేసి చంపారు, ఆయన్ని పిచ్చోడై చనిపోయాడు. ఆయన్ని ఆ రకంగా హింస పెట్టారు. కాబట్టి ఒక్కసారి ఒక ఎమ్మెల్సీ ఆయన డ్రైవర్ని ఆయనే చంపేసి ఇంటికాడ తీసుకొచ్చారు. మీరంతా టీవీలో చూసిన్నారు. బట్ ఈ ప్రభుత్వంలో ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా సఫర్ అయినారు. బాగుపడింది ఎవరో కొంతమందే బాగుపడి ఉండొచ్చు, కానీ ఈ ప్రభుత్వంలో దయచేసి మీరందరూ అర్థం చేసుకోండి. ఇది పేద ప్రజల రాబోయే ప్రభుత్వం, పేద ప్రజల ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ వీళ్ళందరూ ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు. మరి నరేంద్ర మోడీ గారు ఆయనకేం ఆశలు లేవు. ఆయన తన అన్నదమ్ములు ఉన్నా కూడా ఆయన ఎవరికి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. ఆయన రాష్ట్రం, దేశం, ఈ ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క పేరు ప్రతిష్టలు ముందుకు తీసుకోవాలని ఈరోజు రష్యా, చైనా, అమెరికా సరిసమానంగా భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సినిమా చేస్తే 50 కోట్లు వస్తుంది. ఆయన సినిమా ద్వారా సంపాదించిన డబ్బు మరి పేద ప్రజల కోసము, మరి కౌలు రైతులకు కానీ, ఎవరికైనా కానీ, చనిపోయిన వాళ్ళు కానీ దాన ధర్మాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబం ద్వారా ఉన్న ఒక బిజినెస్, ఆయన భార్య, ఆయన కోడలు చూసుకుంటారు. ఆయన 24 గంటలు ఈ రాష్ట్రంలో ప్రజానీకానికి మంచి చేయాలి, నా పేరు స్థిరస్థాయిగా ఉండాలి, చంద్రబాబు నాయుడు గారు పీరియడ్లో ఇన్ని కార్యక్రమాలు చేయాలనే ఈ ముగ్గురు నాయకులు కూడా ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు. దయచేసి మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. మరి సోదరులు పార్థసారథి గారు వాల్మీకి కులానికి సంబంధించిన వ్యక్తి. మరి మీరందరూ కూడా ఎన్నో రోజుల నుంచి మరి మన వాల్మీకి నాయకులు, మన బీటీ నాయుడు అనుకో, మన పాప కృష్ణమ్మ అనుకో, వీళ్ళందరూ కూడా వాల్మీకిని ఎస్టీలో చేర్చాలని మీ అందరి పిలిపించి మీటింగులు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఎస్టీలో చేర్చే కార్యక్రమం ఇప్పటి వరకు కాలే. నేను పార్థసారథి గారికి ఆదోన్కి వచ్చినప్పుడు ముందే చెప్పాను, నేను మా ప్రాంతంలో వాల్మీకి సోదరులు ఎక్కువ ఉన్నారు. మీరు రాష్ట్ర ప్రభుత్వం 2014-19లో గవర్నమెంట్ ఉన్నప్పుడు వాల్మీకిలు ఎస్సీలో చేర్చాలని తీర్మానం చేసి సెంట్రల్ పంపించాం. మీరు ఎమ్మెల్యే అయిన వెంటనే 1 సంవత్సరంలో మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో ఉన్న వాల్మీకులందరినీ ఎస్టీలో చేర్చేదానికి మీరు చేస్తే మీ పేరు స్థిరస్థాయిగా ఉంటుందని సోదరులు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ గ్రామంలో చాలామంది కుర్వ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు, వాల్మీకి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు సరిసమానంగా ఉన్నారు. ఒక్కసారి మీరందరూ కుర్వ సామాజిక వర్గానికి సంబంధించిన సోదరులు ఒక్కసారి ఆలోచన చేయండి. 50-60 సంవత్సరాల నుంచి ఏ రాజకీయ పార్టీ కూడా మీ కులాన్ని గుర్తించి మీకు ఎమ్మెల్యే కానీ ఎంపీ ఇచ్చిన పాపాన ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు జరగలేదు. ఈసారి చంద్రబాబు నాయుడు గారు మీ సామాజిక వర్గాన్ని గుర్తించి పార్లమెంట్ సీట్ ఇవ్వడం జరిగింది. అంటే 7 అసెంబ్లీలో ఉన్న ప్రజలందరూ ఓట్లేసే సీట్ అది.
మరి ఆ పార్లమెంట్ సీట్కి పంచలింగాల నాగరాజ్ అని మన కర్నూలులో ఉంటాడు, ఆయనకి ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు, మైనార్టీ సోదరులు అందరూ కూడా ఒక్కసారి మన కర్నూలు పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు గారు 4 సీట్లు బీసీలకు ఇవ్వడం జరిగింది. ఆలూరులో లింగాయతి కులానికి సంబంధించిన వీరభద్రగౌడ్ గారు, మంత్రాలయంలో వాల్మీకి కులానికి సంబంధించిన రాఘవేంద్ర రెడ్డి గారికి, పత్తికొండలో ఈడిగ కులానికి సంబంధించిన శ్యాంబాబు గారికి, మరి ఆదోని సీటు కూడా భారతీయ జనతా పార్టీ మరి ఎంతమంది ఓసీలు ఉన్నా కూడా పార్థసారథి గారికి ఇవ్వడం జరిగింది. కర్నూలు పార్లమెంట్లో 4 అసెంబ్లీ సీట్లు, 1 పార్లమెంట్ సీటు బీసీ సోదరులకు ఇచ్చారంటే మరి ఈ పార్లమెంట్లో ఉన్న బీసీ సోదరులందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళందరినీ మనం గెలిపించుకోకపోతే భవిష్యత్తులో ఇంకా ఎవరు బీసీలకు ఇవ్వరు. కాబట్టి ఇక్కడున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ కూడా వాళ్ళని గెలిపించుకుందాం. వీళ్ళు గెలిస్తే మీరు డైరెక్ట్గా పోయి కూర్చొని మాట్లాడవచ్చు. కాబట్టి ఇట్లా అవకాశం మనకు వచ్చింది, దాన్ని ఉపయోగించుకోండి. తర్వాత మన ప్రభుత్వం వస్తే ఇక్కడ చాలామంది సోదరమణులు ఉన్నారు. అమ్మ మీకు 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న సుమంగళిగా ఉన్న మీ అందరికీ ఇప్పటి వరకు గవర్నమెంట్లో ఏ డబ్బు రాదు. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ గారు వీళ్ళు ఒక ఆలోచన చేసి 18 సంవత్సరాలు ఉన్న స్త్రీకి ఆ అమ్మాయికి పెళ్లి అయ్యింది, పెళ్లి కాకుండా 18 ఏళ్ళ నుంచి 59 సంవత్సరాల వరకు ఉన్న ప్రతి ఒక్కరికి నెలకి 1500 రూపాయలు మీ అకౌంట్లో వేస్తుంది ఈ గవర్నమెంట్, రేపు రాబోయే గవర్నమెంట్. అదేవిధంగా ఇప్పుడు వితంతువులు, ముసలి వాళ్ళు, వృద్ధా పెన్షన్ 3000 ఉంది. రేపు జూలై 1వ తారీఖు 4000 ఇస్తున్నాం. అది ఏప్రిల్, మే, జూన్ది 1000 కలిపి 7000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ఒక 20 రోజులకు 1వ తారీఖు వస్తుంది. ఆ 1వ తారీఖు పెన్షన్ ఉన్న ప్రతి ఒక్కరికి 7000 రూపాయలు ఈ ప్రభుత్వం ఫస్ట్ ఇచ్చి నెల 4000 ఇస్తాం. అదేవిధంగా వికలాంగులు ఉన్నారు. ఇక్కడ వికలాంగులు అంటే కాలు, చెయ్యి, గుడ్డి వాళ్ళకి ఇప్పుడు 3000 ఇస్తున్నారు. వాళ్ళకి 6000 రూపాయలు పెంచుతా ఉన్నాం. జూలై 1వ తారీఖు నుంచి వాళ్ళకి 6000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ వాలంటరీ వ్యవస్థ ఉంది, వాలంటరీల ద్వారానే మీకు ఇస్తాం. ఈ ఊర్లో ఉన్న వాలంటరీ సోదరులందరికీ ఒక విజ్ఞప్తి, దయచేసి నేను ఈరోజు పేపర్లో చూసా, చాలామంది అధికార పార్టీ నాయకులు చెప్పిన మాటలని మీరు రాజీనామాలు చేస్తున్నారు. సోదరులు, సోదరుమణులకి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఎవరు మీ ఉద్యోగానికి రాజీనామా చేయొద్దండి. రేపు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీరు కంటిన్యూ అవుతారు. మీ ద్వారానే ఈ పెన్షన్లు పెంచుతాం. మిమ్మల్ని ఎవరిని కూడా మేము తీసేయము. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే 5000ని మా చంద్రబాబు నాయుడు గారు 10,000 చేస్తున్నారు. ఎవరి మాటలు విని మీరు మీ ఉద్యోగాలు రాజీనామా చేయొద్దండి. ఒకసారి ఉద్యోగం పోతే రావడం చాలా కష్టం. దయచేసి ఏ వాలంటీర్ కూడా మీరు రాజీనామా చేయొద్దండి. ఈ వ్యవస్థ కంటిన్యూ చేస్తాం. మీ ద్వారానే పెన్షన్లు 1వ తారీఖు వాళ్ళ ఇంటికి పోయి ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాం. దయచేసి అర్థం చేసుకోండి. ఇకపోతే అమ్మ బడి, ఇప్పుడు ఏం మొదట గవర్నమెంట్ వచ్చినప్పుడు ఒక ఇంట్లో 2కి ఇస్తామన్నారు. ఇప్పుడు 2 పోయి 1 అయింది. ఇప్పుడు ఇక్కడ అందరు అమ్మాయిలు ఉన్నారు, మీకు 3-4 పిల్లలు ఉంటారు. మీరు 3-4 పిల్లల వరకు ఒక ఇంట్లో 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు స్కూల్ పోయే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ సంవత్సరానికి 15,000 వేస్తాం. 4 ఉంటే కూడా వేస్తాం 15,000. ఈ గవర్నమెంట్ ప్రతి కుటుంబంలో 4 అమ్మాయిలు అబ్బాయిలు చదువుకునే వాళ్ళు ఉంటే 15,000 వేస్తాం. ఇక్కడ పట్టాదారు పాస్బుక్ ఉన్న ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి 20,000 రూపాయలు వేస్తాం. సంవత్సరానికి 20,000 ఆ రైతు కుటుంబం, ఆ రైతు పట్టాలు వేస్తాం. అదేవిధంగా ఇప్పుడు చాలామంది మహిళలు మన ఊరు నుంచి ఆదోనికి ఆటోలో పోతాం. ఆ ఆటోల నుంచి ఇప్పుడు ఎవరో కర్నూలులో ఒక అమ్మాయిది పుట్టిల్లు సంబగలకి ఇచ్చారు. ఆదోని నుంచి ఆర్టీసీ బస్సులో ఆమె పుట్టినిల్లు పోతే బస్ ఛార్జ్ లేదు. తల్లిదండ్రులు చూసి మరి మొగనింటికి వచ్చే
ఆదోన్లో దిగితే బస్ ఛార్జీ లేదు. కర్నూలు జిల్లాలో మీరు ఎక్కువ మంది ఉరుకుందీరానికి పోతారు, ఉరుకుందీరానికి పోయడానికి ఫ్రీ, రావడానికి ఫ్రీ. మన జిల్లా వ్యాప్తంగా ఆడపిల్లలందరికీ మీకు బస్సు ఫ్రీ, బస్ టికెట్ ఉండదు. తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరూ కూడా పెళ్లి కానుక వీళ్ళు ఇవ్వడం లేదు. మన ప్రభుత్వం వచ్చినాక అందరికీ పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చాలామంది మన మాతోశ్రీ హాస్పిటల్ ఉంది, మీ కోడలో మీ బిడ్డ కాన్పుకు వస్తారు, అప్పుడు మేము చూస్తూ ఉంటుంటిమి. ఈ అన్నా క్యాంటీన్ లేకుండా ముందు అక్కడ ఉన్న బంధువులకి మీరు క్యారియర్లు సద్దలు కట్టుకొచ్చి ఆడ భోంచేస్తూ ఉండ్రి. మన అన్నా క్యాంటీన్ పెట్టిన తర్వాత ఎవరు కూడా అది బంద్ చేసిరి. ఎందుకంటే ఆసుపత్రి పక్కలోనే 5 రూపాయలకి వేడి వేడి అన్నం వచ్చేటప్పుడు ఊరు నుంచి సద్య ఎవరు తెస్తుంది, అది తీసేసిరి. రంజాన్ తోపా తీసేసిరి, సంక్రాంతి కానుక తీసేసిరి, క్రిస్మస్ కానుక తీసేసిరి, ఎన్ని కార్యక్రమాలు తీసేశారు. ఎక్కడైనా ఈ మన గవర్నమెంట్ 2014, 2019 వేసిన రోడ్లు తప్ప ఈ 5 ఏళ్ళలో ఒక రోడ్డు వేశారు. ఒక్కసారి మీరు ఆలోచించండి. సర్పంచులు అందరూ కూడా నిర్వీర్యం అయిపోయారు. సర్పంచులకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తే సర్పంచ్ బల్బ్ వేయాలన్నా కాలు ఊడ్చాలన్నా డబ్బు లేదు. కాబట్టి మీరు ఒక్కసారి బటన్ నొక్కాడు, ఎక్కడి నుంచి నొక్కాడు, అప్పులు చేశాడు, బటన్ నొక్కాడు. అప్పులు చేసి బటన్ నొక్కితే అప్పు ఎవరు తీర్చాలా? ఇప్పుడు మన అందరి మీద నిలబడిన ప్రతి ఒక్కరి మీద 2 లక్షల అప్పు ఉంది. ప్రతి ఒక్కరు 2 లక్షలు మనం కడితే ఈ గవర్నమెంట్ బయటపడుతుంది. ఆ పరిస్థితికి తీసుకొచ్చారు. ఒక్కసారి అర్థం చేసుకోండి. మనము పార్థసారథి గారిని గెలిపించుకుంటే కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి మన ఆదోన్ నియోజకవర్గంలో ఫస్ట్ ఆయన నేను ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ఆయన 6 నెలల లోపల ఈ వాటర్ స్కీమ్ శాంక్షన్ చేయిస్తే 3 సంవత్సరాలు పడుతుంది అన్ని ఊర్లకి చేయడానికి. 1 సంవత్సరం లోపల ఈ వాల్మీకి సోదరులందరినీ కూడా ఎస్టీలో కల్పిస్తే ఆయన పేరు స్థిరస్థాయిగా ఉంటుంది, ఆ రకంగా చేయడానికి ఆయన దృఢ సంకల్పంతో ఉన్నాడు. మరి మనం కూడా ఈరోజు ఆయన గుర్తు